అనగనగా ఆదిత్యపురమనే ఊళ్ళో అజయ్, విజయ్ అనే ఇద్దరు అన్నదమ్ములుంటారు. వారు చిన్నప్పుడే తండ్రి పోవటంతో తల్లి వద్ద వాళ్లు పెరుగుతారు. వాళ్ళిద్దరిలో అన్న అజయ్ యుక్తిగలవాడు, స్వార్థపరుడు. తమ్ముడు విజయ్ చాలా మంచివాడు, అమాయకుడు. ఇదిలా ఉండగా ఓ రోజు అన్న ఇంట్లో కూర్చునుండగా తమ్ముడు అప్పుడే పొలం నుండి తిరిగి ఇంటికి వస్తాడు. తమ్ముడు, నా రెక్కల కష్టం మీద నిన్నెంతకాలం పోషిస్తాను? నువ్వు కేవలం చిన్న చిన్న పనులే చేస్తావు, పెద్ద పనులేం చేయలేవు. ఈ భారమంతా నేనే మోయాల్సొస్తుంది. అన్నయ్యా, నేను చేయగలిగేది శరీర కష్టం మాత్రమే. కాని నీతోనే ఉంటూ అమ్మను చూసుకుంటున్నాను కదన్నయ్యా. నీకు భారమై ఉండకూడదని ప్రయత్నిస్తూనే ఉన్నానన్నయ్యా. అది సరిపోదురా. నేను సంపాదించిన దాన్ని నువ్వు తింటున్నావు. ఇక మీదట నీ దారి నువ్వు చూసుకో. రేపే ఈ ఇంటి నుంచి బయలుదేరిపో. ఈ మాటలు విని తమ్ముడు నొచ్చుకుంటాడు. కన్నీరు కళ్లల్లో తిరుగుతూ తల్లి వద్దకు వెళతాడు. అమ్మా, అన్నయ్య నన్ను ఇక పోషించలేనని అన్నాడు. వెళ్ళిపోమ్మన్నాడమ్మా. నేను వెళ్ళిపోతాను. అదేమిటి బాబు, నిన్ను పోషించలేనివాడు నన్ను మాత్రం పోషిస్తాడనేమిటి? నువ్వు నన్ను వదిలి వెళ్లడం నాకస్సలు నచ్చదు. పద నాయనా, నేను నీతోనే వస్తాను. అమ్మా, నీకు పెద్ద వయసు వచ్చేసింది. నన్ను చూసుకోవడం నీకు కష్టమవుతుంది కదా. లేదు బాబు, నువ్వెక్కడికి వెళ్ళినా నేను నీతోనే వస్తాను. నీతో ఉండడమే నాకిష్టం. అలా మర్నాడు తెల్లవారుజామున తల్లి కొడుకులిద్దరూ ఇల్లు వదిలి బయలుదేరతారు. అలా ఉదయస్తమానం తల్లి కొడుకులు పొలాలు పొదలు దాటి కొంతమేర నడుస్తారు. ఒక కొండ దిగువన ఖాళీ ఇల్లు కనపడుతుంది. ఆ ఇల్లు ఎదురుగా పెద్ద బస్తీ కనిపిస్తుంది. అమ్మా, అటు చూడు, అక్కడ ఒక ఖాళీ ఇల్లు కనిపిస్తోంది. మనం అక్కడ ఉండొచ్చా? నాయనా, ఆ ఇల్లు బాగానే కనిపిస్తోంది. కాని గోడలు కొంత పాతబడ్డాయి. కాని మనకు సరిపోతుంది. కనీసం వాన, గాలి ఇవైనా తట్టుకోగలుగుతాం. అవునమ్మా, మనకు ఇంతకంటే మంచిది దొరకదనుకుంటా. మనం ఇక్కడే ఉందాం. అలా ఆ రాత్రి తల్లి కొడుకులిద్దరూ ఆ ఇంట్లోనే పడుకుంటారు. చిన్న దీపం వెలుగులో తల్లి కొడుకును చూస్తూ కన్నీరు తుడుస్తుంది. అమ్మా, ఇక నేను కష్టపడి నిన్ను చూసుకుంటాను. రేపు ఆ కొండమీదికి వెళ్ళి చెట్లు నరికి అమ్మి వాటితో ఇంటికి కావలసినవన్నీ తీసుకొస్తాను. అయ్యో పాపం, ఒంటరిగా నువ్వంత కష్టం చేయగలవా? అమ్మా, నువ్వు ఆందోళన చెందకమ్మా. నువ్వు పక్కన ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది. మనం కష్టపడితే దేవుడు తప్పకుండా మనపై దయ చూపుతాడు. అలా మరుసటి ఉదయం విజయ్ గొడ్డలి పట్టుకుని కొండపైకి వెళతాడు. అలా విజయ్ చెట్లు కొడుతూ కష్టంతో మోపు కట్టుకుంటాడు. సాయంత్రానికల్లా పెద్ద మోపు సిద్ధమవుతుంది. దానిని భుజాన వేసుకుని బస్తీలోని దుకాణదారుల వద్దకు వెళ్లి, అయ్యా, ఈ కలపలన్నీ నేను ఈ రోజంతా కష్టపడి తెచ్చాను. దయచేసి న్యాయమైన ధర ఇవ్వండయ్యా. నువ్వు సానా నిజాయితీగా కనిపెడుతున్నావు బాబో. ఇదో ఎందా, ఇది తీసుకో అని ఆ డబ్బు చేతికొచ్చినప్పుడు విజయ్ కళ్లల్లో సంతోషం మెదులుతుంది. అలా డబ్బు చేతబట్టి వేగంగా ఇంటికి చేరుతాడు. ఆనందంతో తల్లికి చూపిస్తాడు. అమ్మ చూడు, ఇవన్నీ నేను సంపాదించిన డబ్బులు. ఇక నుంచి ప్రతిరోజూ ఇలాగే పనిచేస్తాను. మన జీవితం హాయిగా సాగిపోతుందమ్మా. నాయనా, నీ కష్టం చూసి నా గుండె తరుక్కుపోతుంది. ఆ దేవుడే నీ కండ. అలా తల్లి కొడుకులిద్దరూ కొత్త ఆశతో జీవించటం మొదలు పెడతారు. విజయ్ ప్రతిరోజు కష్టపడి చెట్లు నరుకుతూ అమ్ముతూ ఉంటాడు. అలా ఓ రోజు మరో ప్రాంతానికి వెళ్లి కలప కొడుతూ ఉండగా అకస్మాత్తుగా ఒక రాతి సింహ విగ్రహం కనిపిస్తుంది. దాన్ని చూసి విజయ్ ఆశ్చర్యపోతాడు. ఆహా, ఇది ఎంత అద్భుతంగా ఉందో! సింహరూపంలో రాతి విగ్రహమా? ఈ కొండకు ఇదే అధిష్టాన దేవత అయి ఉండాలి. ఇక నుండి ఇక్కడే ప్రతిరోజు నేను దీపారాధన చేస్తాను అని విజయ్ ఆ విగ్రహం చుట్టూ తిరుగుతూ మట్టిని తొలగిస్తూ దానిని శుభ్రం చేస్తాడు. ఆ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి తల్లితో ఆ విషయం చెప్తాడు. అమ్మా, ఈరోజు కొండమీద అద్భుతమైన రాతి సింహ విగ్రహం ఒకటి కనిపించింది. నాకెందుకో ఆ దేవత దయవల్లే మన కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అనిపిస్తోంది. నిజమా బాబు? అయితే మంచిది. ఆ దేవుడి కరుణ మనపై ఉంది అని అర్థం. నువ్వు భక్తితో దీపారాధన చేస్తే ఆయన తప్పకుండా నిన్ను కాపాడతాడు. అమ్మా, రేపు ఉదయం నేనే ప్రమిదలు, నూనె, వత్తులు తెచ్చి ఆ సింహ విగ్రహానికి దీపారాధన చేస్తానమ్మా అని చెప్పి మరుసటి ఉదయం విజయ్ అన్నీ సిద్ధం చేసుకుని కొండపైకి వెళతాడు. సింహం విగ్రహం ఎదుట దీపం వెలిగించి నమస్కరిస్తాడు. తండ్రి, నన్ను కరుణించు స్వామి. ఈ రోజు నుండి నా కష్టాలు తొలగిపోయేలా దీవించు. నా తల్లిని పోషించే బలం నాకివ్వు స్వామి అని ప్రార్థిస్తాడు. ఇంతలో అకస్మాత్తుగా ఆ రాతి సింహం నుండి ఒక గంభీరమైన స్వరం ఇలా వినపడుతుంది. బాలకా, నువ్విక్కడ ఏం చేస్తున్నావు?
అది విని విజయ్ ఆశ్చర్యపోయి భయభక్తులతో వణికిపోతూ, స్వామీ, నన్ను మా అన్న ఇంటినుంచి వెళ్ళగొట్టాడు. ఇక నేను నా తల్లిని పోషించుకోవడానికి ఇక్కడ చెట్లు కొట్టి అమ్ముతున్నాను. మీ దయవల్ల ఇప్పటివరకు నా కష్టం వృధా కాలేదు. దయచేసి ఇక నుంచి ఏ లోటు కలగకుండా అనుగ్రహించండి స్వామీ. నీ నిజాయితీ, నీ భక్తి నన్ను సంతోషపరిచింది. రేపు ఇదే సమయానికి ఒక పెద్ద బుట్ట తీసుకురా. నీకవసరమైన ధనం నేనిస్తాను. సింహం మాటలు విన్న విజయ్ ఆనందానికి హద్దులుండవు. మళ్ళీ నమస్కరించి మనసులో అపారమైన కృతజ్ఞతతో ఇంటికి తిరిగి వస్తాడు. మరుసటి రోజు విజయ్ ఒక కొత్త బుట్ట తీసుకుని మళ్లీ కొండ మీదకి చేరుకుంటాడు. స్వామీ, మీ ఆజ్ఞ ప్రకారమే వచ్చాను. ఇదిగో బుట్ట కూడా తెచ్చాను. మంచిది. బుట్టను నా నోటి కింద ఉంచు. నేను దానిని బంగారు మొహర్లతో నింపుతాను. కానీ జాగ్రత్త, అది నిండగానే నన్ను ఆగమని చెప్పాలి. ఒక్క మొహరు కింద పడినా నీకు కీడు కలుగుతుంది. ఆజ్ఞస్వామి అని విజయ్ బుట్టను సింహం నోటి కింద ఉంచుతాడు. క్షణంలోనే సింహం నోటి నుంచి మెరుస్తున్న బంగారు నాణాలు ధారలా వస్తాయి. విజయ్ ఆశ్చర్యంతో, అబ్బా, ఎంత బంగారమో! ఇది నిజమా లేక కలా? అమ్మ చూసి ఎంత సంతోషపడుతుందో. బుట్ట క్రమంగా నిండుతూ ఉంటుంది. విజయ్ జాగ్రత్తగా చూస్తూ వెంటనే ఇలా అంటాడు, ఆగండి స్వామీ. అతడు ఆ మాట అన్న వెంటనే ప్రవాహం నిలిచిపోతుంది. బుట్ట బంగారంతో నిండిపోతుంది. విజయ్ భక్తితో దండం పెట్టి, స్వామీ, ఇక నుండి నేను నా తల్లిని బాగా చూసుకోవడానికి ఈ బంగారాన్ని వినియోగిస్తాను. ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను స్వామీ. బాలక, నిజాయితీగా వినయంతో జీవిస్తే ఎప్పటికీ విజయం నీదే అవుతుంది అని అంటుంది. అలా ఆ బుట్టను భుజాన ఎత్తుకుని విజయ్ ఆనంద బాష్పాలతో కొండ దిగి ఇంటికి చేరుతాడు. తల్లి గడప దగ్గర ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటుంది. బాబూ, ఏమిటింత ఆలస్యమైంది? అంతా సవ్యంగానే జరిగింది కదా? అమ్మా చూడు, ఇది బంగారం. ఆ సింహం స్వామి దయతో దొరికింది నాకు. ఇక మనం ఇబ్బంది పడాల్సిన పనిలేదమ్మా అనగానే తల్లి కన్నీళ్లతో కృతజ్ఞతతో చేతులు జోడిస్తూ, ఓ భగవంతుడా, ఇది నీ అనుగ్రహమే నాయనా. నీ నిజాయితీకి ఫలితం వచ్చింది. ఇక మన కష్టాలు తీరిపోయినట్టే. అమ్మా, నీ ఆశీస్సులే నాకు బలం. ఇక మనం సుఖంగా జీవిద్దామమ్మా. అలా తల్లి కొడుకులు ఆ ధనంతో పొలాలు, పశువులు కొనుగోలు చేసి సుఖజీవనం సాగిస్తూ ఉంటారు. కాని ఈ వార్త దూరంలో ఉన్న అన్న అజయ్ చెవిలో పడుతుంది. అన్న ఇంట్లో కూర్చుని తన భార్య సుజాతతో మాట్లాడుతూ, ఇది విన్నావా? నా తమ్ముడు ఇప్పుడు ధనవంతుడైపోయాడంట. ఇల్లు కట్టుకుని పొలాలు కూడా కొనుగోలు చేశాడంట. అవునా? నిజమా? ఇంత సులువుగా ధనవంతుడు అయ్యాడంటే ఏదో రహస్యం ఉండాలి. లేకపోతే కేవలం చెట్లు కొట్టి ఇంత సంపద రావడం అసాధ్యం. అవును, ఈ మార్పుకి ఏదో కారణం ఉండాలి. నేను వెళ్ళి నిజం తెలుసుకుంటాను. మరుసటి రోజు అన్నా వదిన తమ్ముడింటికి వస్తారు. తమ్ముడు వాళ్ళని గౌరవంగా ఆహ్వానిస్తాడు. అన్నయ్యా, వదినా, మీరొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. రండి రండి, లోపలికి రండి. మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. రండి, కూర్చోండి అని అంటుంది తల్లి. ఇంతలో అజయ్ తనలో తానే ఆలోచిస్తూ బయటికి మాత్రం చిరునవ్వు నటిస్తూ, చాలా మారిపోయింది నీ ఇల్లు తమ్ముడు. నిజంగా నీ జీవితం ఒక్కసారిగా వెలుగుతో నిండిపోయింది. అవును, ఇంత అందమైన ఇల్లు పొలాలు కూడా కొన్నావుట కదా, ఎలా సాధ్యమైంది? అన్నయ్య, వదినా, నిజం చెప్పేస్తాను. ఇదంతా ఆ సింహం స్వామి దయతో, ఆయన కరుణ వల్లనే మనం ఇల్లు పొలాలు కొని సుఖంగా జీవిస్తున్నాం అని అమాయకంగా అసలు నిజం చెప్పేస్తాడు విజయ్. దాంతో ఆశ్చర్యపోయిన అజయ్, అవును, మరి ఆ సింహ రహస్యమేంటో నాక్కూడా చెప్పొచ్చు కదా? తప్పకుండా అన్నయ్య. ఆ కొండమీద ఒక రాతి సింహ విగ్రహం ఉంది. నేను ప్రతిరోజూ అక్కడ దీపారాధన చేశాను. నా భక్తికి మెచ్చి ఆయన నాకీ వరమిచ్చాడు. తమ్ముడు అన్ని నిజాయితీగా చెప్పేస్తాడు. అన్న ముఖంలో అసూయ క్రమంగా దురాశగా మారుతుంది. దానికి సుజాత కూడా ప్రోత్సహించడంతో మరుసటి రోజు ఉదయం పెద్ద ఇత్తడి పాత్రను కొనుక్కుని దీపారాధనకు కావలసిన ప్రమిదెలు, నూనె, ఒత్తులు తీసుకుని కొండపైకి చేరుకుంటాడు అజయ్. అలా ఆ రాతి సింహం ముందు నిలబడి, స్వామి, దయచేసి నాపైన కరుణ చూపించండి. నా తమ్ముడికిచ్చినట్లే నాక్కూడా ధనాన్ని ప్రసాదించండి. దాంతో ఆ సింహం విగ్రహం నుండి మళ్లీ అదే విధంగా ఒక గంభీరమైన స్వరం వినిపిస్తుంది.
ఎవరు నువ్వు? నీకేం కావాలి? స్వామి, నేను విజయ్ అన్నయ్యను. ఒకప్పుడు మా తమ్ముడికి మీరు బంగారం వరమిచ్చారు. నాక్కూడా అదే విధంగా ఇవ్వమని కోరుతున్నాను. సరే, ఆ పాత్రను నా నోటి కింద పెట్టు. నేను దానిని బంగారు మొహర్లతో నింపుతాను. కానీ జాగ్రత్త, అది నిండగానే నన్ను ఆగమని చెప్పాలి. ఒక్క మొహరు కింద పడితే ప్రమాదం తప్పదు నీకు. తప్పకుండా స్వామి అని అజయ్ ఆ ఇత్తడి పాత్రను సింహం నోటి కింద పెడతాడు. క్షణంలోనే బంగారు మొహర్లు ప్రవాహంలా కురుస్తూ ఉంటాయి. అవి చూసి అజయ్ ఆశ్చర్యపోతూ లోలోపల ఆశతో, ఇంకా కాస్త నిండితేనే చెప్దాం. నా తమ్ముడి కంటే ఎక్కువగా నాకు రావాలి. ఇల్లు పొలాలు మాత్రమే కాదు, బంగారంతో నా గడప మెరిసిపోవాలి అని అనుకుంటాడు. అయితే ఆ పాత్ర అప్పటికే నిండిపోయి ఉంటుంది. కాని దురాశతో అజయ్ నిశ్శబ్దంగా ఉంటాడు. మొహర్లు కుప్పలా ఎగిసిపడుతూ ఉంటాయి. ఇంకొంచెం మాత్రమే, ఇంకొంచెం నిండే వరకు చూద్దాం. దాంతో ఆ సింహం గంభీరంగా భయంకరమైన స్వరంతో, ఓ మనిషి, ఒక పెద్ద మొహరు నా కంఠంలో ఇరుక్కుపోయింది. నీ చేత్తో దాన్ని బయటకు తీసుకో. దాంతో అజయ్ ఆసక్తిగా ఏం జరుగుతుందో అర్థం కాక, అవునా స్వామి? అయ్యో, ఇప్పుడే తీస్తాను అని చెప్పి వణుకుతున్న తన చేతితో సింహం నోట్లోకి చెయ్యి పెడతాడు. క్షణంలోనే విగ్రహం నోరు బిగుసుకుపోతుంది. అజయ్ చెయ్యి సింహం నోట్లో ఇరుక్కుపోతుంది. దాంతో అతడు బాధతో గట్టిగా అరిచి బయటకు తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అయ్యో, నన్ను విడిచిపెట్టండి స్వామి, దయ చూపించండి, నేను తప్పు చేశాను. కాని సింహం అతని మాట వినదు. పాత్రలో ఉన్న మొహర్లన్నీ ఒక్కసారిగా నిరుపయోగమైన రాళ్లుగా మారిపోతాయి. అజయ్ ముఖం భయంతో తెల్లబడిపోతుంది. అలా సింహం నోట్లో చిక్కుకున్న ఆ చెయ్యి ఎంత లాగినా, ఎంత ప్రార్థించినా బయటకు రాదు. అజయ్ అక్కడే బందీగా మిగిలిపోతాడు. దాంతో అతన్ని వెతుక్కుంటూ వచ్చిన అతని భార్య సుజాత అక్కడ జరిగింది తెలుసుకుని లబోదిబోమంటూ, అయ్యో, ఏం పాపం చేశామో, మన జీవితం ఇలా కష్టాల్లో పడింది. మీరు ఒకసారి ఆ చెయ్యి విడిపించుకొస్తే మనం మళ్ళీ మన ఊరికి వెళ్ళిపోదాం. ఏం చెప్పమంటావు? నా దురాశ నన్ను ఈ స్థితిలోకి నెట్టింది. ఇప్పుడు నువ్వు కూడా నాతో కష్టపడుతున్నావు. అలా అనకండి. మీరు బ్రతికుంటే అదే చాలు నాకు. నేను ఏ కష్టమైనా భరిస్తాను. కానీ ఇలా ఎన్నాళ్ళు ఇక్కడ ఉండాలో తెలియటం లేదు. అలా రోజులు గడుస్తాయి. అతని ఆస్తి అమ్మి సుజాత రోజూ భోజనం పట్టుకొచ్చేది. చివరికి వారి ఇంట్లో ఏమీ మిగలదు. యాండి, ఇక మన ఆస్తి అంతా పోయింది. ఇంట్లో ఒక్క గింజ కూడా లేదు. అప్పు పెట్టేవాళ్ళు కూడా ఎవరూ మిగలలేదు. ఇక మనం తిండికి కూడా మాడి చావాల్సిందే. ఏం చేద్దాం? ఆమె మాటలు వినగానే రాతిసింహం ఒక్కసారిగా ఘోరంగా నవ్వుతుంది. అదే సమయంలో ఆ సింహం నోరు వెడల్పుగా తెరుచుకుంటుంది. అజయ్ తన చేతిని ఒక్కసారిగా లాగేస్తాడు. ఆశ్చర్యకరంగా అది సింహం నోటి నుంచి బయటకొస్తుంది. అమ్మయ్య, ఎలాగైతే మీరు బయటపడ్డారు. ధనం లేకపోయినా బతకగలుగుతాం. ప్రాణమే ముఖ్యం. పదండి, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. అవును, తిండి లేకపోయినా మనం కలిసుంటే చాలు. ఇకపై దురాశ చూపను. నా తప్పు నాకు తెలిసింది. అలా ఆ భార్యాభర్తలు ప్రాణం దక్కిందన్న ఆనందంతో కొండ నుంచి దిగిపోతారు. అయితే ప్రాణం దక్కినా వారి ఆస్తంతా పోయింది. దాంతో ఇక నేరుగా తమ్ముడింటికే చేరుకుంటారు. ఇంటికి వచ్చిన వారిని చూసి విజయ్, అన్నయ్య, వదినా, మీరు వచ్చినందుకు చాలా సంతోషం. రండి రండి, ఇంట్లోకి రండి. మీరెందుకు ఇంత అలసిపోయారు అని అసలు సంగతి తెలియక అడుగుతాడు విజయ్. దాంతో సిగ్గుతో తలదించుకున్న అజయ్, తమ్ముడు, నాకేం చెప్పాలో కూడా తెలియటం లేదురా. నా దురాశే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. ఆ సింహస్వామి దయను నేను నా దురాశతో చెడగొట్టుకున్నాను. చివరకు ఖాళీ చేతులతో మిగిలిపోయాను. అవును, మీ తమ్ముడు నిజాయితీగా ఆ స్వామి అనుగ్రహాన్ని పొందాడు. మనం మాత్రం దురాశతో ఆ సింహం ఆగ్రహానికి గురయ్యాం అని పశ్చాత్తాపపడతారు. దాంతో అప్పటి వరకు అది చూస్తున్న తల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ, అవును, ఇదంతా నీ దురాశ వలనే. ఆ దేవుడు దయతో నీ ప్రాణం నిలిచింది. ఇప్పుడు నీకు కలిగింది కష్టమే, అదే నీకు మేలు చేస్తుంది. అవునన్నయ్యా, పెద్దలు ఊరికే చెప్పలేదు, దురాశ దుఃఖానికి చేటు అని. నువ్వు ప్రాణం కాపాడుకున్నావంటే అదే పెద్దవరం. ధనం పోయినా మనిషి కష్టపడి మళ్ళీ సంపాదించగలడు. ఇక మనం కలిసికట్టుగా బతుకుదామన్నయ్యా. నేను కొంత డబ్బిస్తాను. దానితో పొలం కొనుక్కుని కాయకష్టం చేసి సుఖంగా జీవించండి అని అనగానే అజయ్ కృతజ్ఞతతో కన్నీళ్లు కారుస్తూ,
నువ్వు నా పట్ల ఇంత పెద్ద మనసు చూపుతావని నేను ఊహించలేదు తమ్ముడు. నన్ను క్షమించు. ఇకపై దురాశ అనే పాపానికి నేను లోనవ్వను. మీ అందరికీ శుభం కలగాలి బాబు. ఇక మీరంతా నిజాయితీతో కష్టపడి జీవించండి. ఆ దేవుడి దయ మీ మీద ఎప్పటికీ ఉంటుంది. ఇలా అన్న తన దురాశ వల్ల కష్టాలు అనుభవిస్తాడు. కాని తమ్ముడి విశాల హృదయం, తల్లి దీవెనలతో తిరిగి సక్రమ మార్గంలో నడుస్తాడు. అందుకే అంటారు, కష్టం ఎప్పుడూ కాపాడుతుందని, దురాశ కీడు చేస్తుందని.